క్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ లోకంలో అంగవైకల్యం కలిగి ఉన్న వారిని, అనారోగ్యం కలిగి బాధపడుతున్న వారిని చాలామంది ఎంతో తక్కువగా, చులకనగా చూసి హేళన చేస్తారు. అందులైన వారికి హేళన చేయడం, చెవిటి వారిని తిట్టడం, అలానే అంగవైకల్యం గల వారిని, అవిటి వారిని చూస్తే ఎంతోమంది ఎగతాళి చేయడానికే ప్రయత్నిస్తారు. కానీ మనం బాగా ఆలోచిస్తే వారిని ఆ విధంగా పుట్టించినవాడు దేవుడే. అలానే మనకు అన్ని అవయవాలు ఇచ్చి ఆరోగ్యంగా పుట్టించినవాడు దేవుడే. దేవుడు చేసిన ప్రతి పని వెనుక ఒక కారణం ఉంటుంది. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్ని అవయవాలు ఇచ్చాడంటే ఆయన పనిని సంపూర్తిగా చేయడానికి మనకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడని అర్థం. కానీ ఎవరైతే అందులు, అవిటివారు, అవయవలోపం గలవారు ఉన్నారో వారికి దేవుడు తన పని నుంచి విశ్రాంతినిచ్చాడని అర్థం. మనం బాగా పరిశీలిస్తే మూగవారు సువార్త చెప్పవలసిన అవసరం లేదు. చెవిటివారికి వాక్యం వినే అవకాశం లేదు. అందులు బైబిల్ చదవలేరు. కానీ అన్నీ ఉన్న మనం బైబిల్ చదవాలి, వాక్యం విని సువార్త చెప్పాలి. దేవుని పనికై మన అవయవాలన్నిటినీ దాచుకోకుండా వాడాలి. తీర్పు దినాన్న దేవుడు అంగవైకల్యం గలవారికి ప్రశ్నించడు, కానీ అన్నీ ఇచ్చిన మనకు మాత్రం ఖచ్చితంగా తాను అనుగ్రహించిన అవయవాలతో ఆయన పనిని ఏం చేశామని ప్రశ్నిస్తాడు. కాబట్టి అప్పుడు మనం జవాబు చెప్పేవారిలా జీవించాలే కానీ దేవుని ఎదుట తలదించుకొనకూడదు. అందుకే దేవుడు బైబిల్లో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మన చేతికి వచ్చిన ఏ పనినైనా మన శక్తిలోపం లేకుండా చేయాలని సెలవిచ్చాడు.